ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారమండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం మే 16వ తారీఖున ద్వాదశ రాసుల్లో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకంలో ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే గనక మీకు శనివారం అనేది ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం మే 16వ తారీఖున శనివారం రోజున ముఖ్యంగా అమావాస్య రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి జాతకులకు సమయాన్ని వృధా చేయకుండా రోజులు గడిపే సూచనలు కనిపిస్తున్నాయి. ఎటువంటి పనైనా సరే చాకచక్యంగా పూర్తి చేస్తారు. అలాగే ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా గతంలో ఆగిపోయిన పనులన్నింటినీ కూడా సమయానికి పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా రేపటి రోజు కుంభరాశి వారికి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మరియు మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మాత్రం రేపు శనివారం రోజున సెల్ఫ్ డ్రైవింగ్ చేయకండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మీ వెంట ఎవరినో ఒకరిని తోడుగా తీసుకువెళ్ళండి. కాబట్టి శనివారం రోజున కుంభరాశి వారికి మాత్రం వాహనాలు నడిపేటప్పుడు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. అదేవిధంగా రేపు శనివారం రోజున కుంభరాశి వారికి మీ పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో సడన్గా ఖర్చులు అనేవి పెరుగుతాయి. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం మీరు డిప్రెషన్‌కి గురవుతారు. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం కాలేజు సీట్లు రాకపోవడం, అలాగే మంచి మంచి యూనివర్సిటీలో వారికి సీటు రాలేదన్న చిన్న ఒక అపోహ మీలో ఏర్పడుతుంది. అయినా పర్వాలేదు. ఖచ్చితంగా మీ పిల్లలకు మంచి మంచి కాలేజీల్లో సీట్స్ లభిస్తాయి. మీ పిల్లలు చదువుల పరంగా అందరికన్నా ముందంజలో ఉంటారు. అలాగే విదేశాల్లో చదువు కోసం, ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్న కుంభరాశికి చెందిన వారు విదేశాల్లో కూడా మంచి మంచి ప్రయత్నాలు లభించే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి రేపు కుటుంబంలో మీకు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలుంటే అవి తొలగిపోతాయి. అందరూ కూర్చొని ఒక డెసిషన్‌కి వస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. పిల్లలు మీ మాట వింటారు. పెద్దలను మీరు గౌరవిస్తారు. అలాగే మీ తల్లిదండ్రులకి ఆరోగ్యం కూడా ఎలాంటి భయం లేదు. వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, మెడిటేషన్, నడక లాంటివి చేసుకుంటే మీ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదు. కాకపోతే చిన్న చిన్న మెంటల్ డిప్రెషన్, ఓవర్ రియాక్టివ్ అంటే ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్‌కి గురవ్వడం ఇలాంటి సమస్యలు బాధిస్తాయి. తలనొప్పి ఇలాంటివి మీకు ఉంటాయి కాబట్టి మీరు మాత్రం ప్రశాంతంగా, కూల్‌గా ఆలోచించండి. మీ పనులు చక్కగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి రేపు వ్యాపార పరంగా చూసుకుంటే ఎలాంటి నష్టాలు కనిపించడం లేదు. వ్యాపారం లాభసాటిగా నడుస్తాయి. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ పనులు సకాలంగా పూర్తవుతాయి. అలాగే మీకు ఇన్ టైంలో మీ పనులను పూర్తి చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి రేపు శనివారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. ఇక కుంభరాశి వారికి ఉండేటువంటి సమస్యలు తొలగించుకోవడానికి, అనుకూలమైన పరిస్థితులు కలగడానికి శనివారం రోజున కుంభరాశి వారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. అలాగే ఆంజనేయ స్వామికి కూడా 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క సింధూరాన్ని నుదిటిన అతిరేకంగా ధరించి మీ పనులు చేసుకోండి. శనివారం అనేది చక్కగా మీకు కలిసి రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్‌లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.